సో రాజు గారు ఇప్పుడు సజ్జ బూరెలా? అవునండి. సో జనరల్ గా ఈ అరిసెలు బూరెలు ఇవన్నీ కూడా చాలా మందికి ఫేవరెట్ రెసిపీస్. ఎస్ అండి. సో ఈ సజ్జలు మనకి కొంచెం వేడి అంటే మనకి ఇలా వింటర్ లో మనం ఇలాంటి వాటితో కొంచెం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. కొంచెం ఫ్లేవర్స్ కొంచెం దీంట్లో కొంచెం నేను డిఫరెంట్ గా ఇస్తాను, రెగ్యులర్ గా చేసుకునే ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి సజ్జ బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సజ్జ బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి చిటికెడు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, సోంపు పొడి 1/2 టీ స్పూన్. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం. సో అలాగే బెల్లం తురుము ఇలా వాటర్లో కొంచెం కరిగిచ్చేసి పెట్టేసుకోవాలండి. ఓకే, సో దీంతో మనం పిండి కలిపేసుకుంటాం. ఓహోహో, మనకు అంటే నార్మల్ గా మనం చేసుకునే అదే బియ్య పిండితో చేసుకునే ఆ బూరెలకి వీటికి తేడా ఉంది. పాకంలో వేసేసి చేసేసుకుంటే బాగుంటుంది. అది అక్కడ పాకంలా చేసి చేసుకుంటాం కదా, సో ఇక్కడ మనం పిండిలో పాకం వేసేసుకొని చేసుకుంటాం. అప్పుడు మనకి తీపి సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే. సో ఇది సజ్జల పిండి. ఎస్. ఇది ఎలా అంటే వేయించేసి ఏమైనా పౌడర్ చేసుకోవాలా లేదు, డైరెక్ట్ మనకి ఇప్పుడు మార్కెట్ లో కూడా ఈజీగానే దొరుకుతుంది. పిండి అవైలబుల్ ఉంది. ఓకే. సో ఒకవేళ పిండి దొరికితే పిండి, లేదంటే సజ్జలు దొరికినా మనం చక్కగా ఇంట్లో అయినా మిక్సీ పట్టేసుకొని కొంచెం జల్లించి చేసుకుంటే మనకు ఫైన్ గా వచ్చేస్తుంది. ఓకే. సో కొద్దిగా యాలకుల పొడి, సో కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాం. ఈ ఘాటు కొంచెం బాగుంటుంది. సో రెగ్యులర్ గా ఇవన్నీ యాడ్ చేయరు, జస్ట్ ఒకటి యాలకుల పొడి ఒకటి యాడ్ చేస్తాం. అవును. సో కొంచెం సోంపు పొడి కూడా యాడ్ చేస్తున్నాం. అంటే కొంచెం సజ్జ పిండి టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసుకుంటే దీనికి బాగుంటుంది. అంటే అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకున్నా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయొచ్చు. లేకపోతే నార్మల్ ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చు. ప్లెయిన్ గా మనం జస్ట్ ఏంటంటే యాలకుల పొడి, బెల్లం పాకం చేసిన బెల్లం చేసుకుని కలిపి చేసేసుకుంటారు రెగ్యులర్ గా. కొద్దిగా ఉప్పు. ఈ బూరెలు అంటే జనరల్ గా చేస్తూ ఉంటారా రాజు గారు, లేకపోతే ట్రై చేస్తున్నారా? ఈ మిరియాల పొడితో నేను కొంచెం డిఫరెంట్ గా చేస్తాను. ఫ్లేవర్ మీరు యాడ్ చేస్తున్నారు. సో ఈ సజ్జ బూరెలు అయితే మనకి ఇలా సీజనల్ గా చేసుకుంటూ ఉంటారండి. సో అంటే వింటర్ లో కొంచెం సజ్జలు ఏంటంటే కొంచెం వేడి అంటారు. సో ఇలా వింటర్ లో చేసి పెట్టేసి మనం ఇవి స్టోర్ కూడా ఉంటాయి మనకి మామూలు బూరెల్లాగా. సరే, బాగా కలిపేసుకుని కొద్దిగా చపాతి పిండిలో అనుకోండి, కొంచెం గట్టిగా కలిపేసుకోండి. ఓకే రాజుగారు, సో మీరు మిక్స్ చేసేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. అలోవెరా జెల్ ని తరచూ ముఖానికి రాసుకుంటూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజుగారు పిండి? రెడీ అండి. సో ఏదైనా అంటే ఆకుపైన కానీ లేదా ఇలా ఏదైనా గుడ్డను మనం తడి చేసేసి వేసుకొని కూడా చేసేసుకోండి. కొంచెం వాటర్ ఇస్తారా? చాలు. సో ఈ సజ్జ బూరెలు అంటే మనకు కొంచెం గట్టిగా ఉంటాయి రాజుగారు, కొంచెం కొద్దిగా కరకరలాడుతాయి. అదే, ఎందుకంటే మామూలు బూరెలు అయితే మనకు కొంచెం సాఫ్ట్ గా వస్తాయి కదా. బేసిక్ గా రాగులు, సజ్జలు ఇట్లాంటి వాటితో ఏమైనా ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా అయినట్టుగానే అవుతాయి కదా. అవునండి. ఓకే. చక్కగా అలా మామూలు బూరెలు పొంగినట్టే ఇవి కూడా మనకి పొంగుతాయి. మనం మామూలుగా రెగ్యులర్ బూరెల్లో కూడా అంటే కొన్ని బాగా పొంగుతాయి, కొన్ని లైట్ గా అలా ఇదవుతాయి కదా. కొంచెం టర్న్ చేస్తారా? ఓకే. సో నీలో మాత్రం మనకు చక్కగా బానే ఉంటాయి. స్లో ఫైర్ లో చేసుకుంటే మనకు లోపల అంటే కొంచెం మందంగా ఉంటుంది కదండి. అవును. సో లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. ఓకే. 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 సో ఇలా ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. జస్ట్ తిప్పడానికి బాగుందని వాడాను అంతే. మీరు ఇలాంటివి వాడకండి, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఇలాంటివి వాడాలి. ఓకే, మీరు వేస్తూ ఉండండి. ఇది ఆల్రెడీ అయినట్టుంది కదా, తీసేసుకోవచ్చు.
సో కలర్ అనేది మనకు బెల్లం కొంచెం డార్క్ లో ఉంటే మనకు కలర్ కూడా ఇది కొంచెం డార్క్ వస్తుంది. సో కాబట్టి బెల్లం మీద మనకు కలర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో అది చూసుకోండి. అండ్ బెల్లం కూడా మనము కొద్దిగా అదే కొంచెం ఉప్పు అది ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి ఇలాంటివి చేసుకునేటప్పుడు బాగుంటుంది. సో బెల్లం ఎందుకైనా ముందుగా ఒకసారి కొంచెం టేస్ట్ చేస్తే సో దాన్ని బట్టి మీరు ఎలా చేసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ వేసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. వావ్, చూసారు కదా చక్కగా ఇలా పొంగుతాయి మనకి అండ్ చక్కగా ఈ కలర్ వచ్చేస్తే మనము తీసేసుకోవచ్చు. అండ్ కొంచెం చల్లారిన తర్వాత మనం డబ్బాలో పెట్టేసుకొని నిల్వ ఉంచేసుకొని చక్కగా ఇలాంటి చలికాలంలో అలాంటప్పుడు ఇంటిలో పాదే ఒకటి తింటే బాగుంటుంది. సో ఏం చేస్తున్నారు రాజు గారు ఈరోజు? ఆనియన్ తో రోజ్ ఫ్లవర్ లో చేస్తున్నాను. ఓకే, సో ముందు పైన డ్రైలీ పొర ఒకటి తీసేసేయాలి. సో జస్ట్ హాఫ్ సర్కిల్ ఒక్కొక్క పొర ఇక్కడ మనకు కట్ కావాలండి. మామూలుగా బీట్రూట్ మీద అట్లా చేసుకుంటాం అట్లా కాదు, అలాగే. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఆనియన్ ఎక్కువ డీప్ గా కాదు, ఒక్క పొర మందంగా మనకు కట్ కావాలి. ఇలా చూస్తుంటే ఏవో చాక్లెట్ కుకీస్ లా అనిపిస్తుంది నాకు. బాగున్నాయి. బెల్లం కూడా ఇంకొంచెం డార్క్ వచ్చింది అనుకోండి, సో టేస్ట్ కూడా అలాగే అనిపిస్తుంది, కలర్ కూడా అలాగే వస్తుంది మనకి. సో లేయర్ ఇది తీసేసాలి. జస్ట్ అక్కడ ఒక లేయర్ కట్ చేసేసుకొని ఆ పైదంతా ఎక్స్ట్రా తీసేయాలి. ఈజీ. బీట్రూట్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఇది చాలా ఈజీ మనం చేసుకోవాలి. అంటే పీలింగ్ అనేది ఒక పొర కట్ అవుతుందని ఎలా అంటే నైఫ్ తో తెలుస్తుంది, నైఫ్ సెన్స్ తెలుస్తుంది మనకి. సో కొంచెం అంటే ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. లేదా కొంచెం పై పైన కట్ చేసుకోవాలి, అప్పుడైతే ఇంక ఈజీగా తెలుస్తుంది. అయినా ఎలాగో ఉల్లిపాయలు ఒకటి రెండు పాడైనా మనం ఎలా కూర చేసే ముందు ఒకసారి ఇలా ట్రయల్ చేసేస్తే తర్వాత మళ్ళీ చాప్ చేసేసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఇలా నిలువుగా స్లిట్ ఇచ్చేస్తే ఈ లేయర్ వెళ్ళడానికి మనకు హెల్ప్ అవుతుంది. సో అంటే మనకి పై దాకా అట్లా వచ్చేస్తాయా ఇవి? పై దాకా వస్తాయి. అంటే ఒక్కొక్కసారి గ్యారెంటీ కూడా చెప్పలేం, మధ్యలో బల్బ్స్ అనేది ఒక్కొక్కసారి 2 పాయలుగా వచ్చేస్తుంది ఇది. అవునవును. సో అలాంటప్పుడు అక్కడికి స్టాప్ చేసేసుకొని డిస్ప్లే పెట్టేసుకోవడం. కొంచెం మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే కొద్దిగా మనకి గ్యారెంటీ ఉంటాయేమో కదా. అంటే పెద్ద సైజ్ అయినా మనకు టోటల్ గా మంచి రౌండ్ షేప్ లో ఉన్నది చూసి తీసుకోవాలి. అప్పుడు సింగిల్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా గ్యారెంటీ చెప్పలేము, అంటే లోపల ఎలా ఉందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇలా పొరలు తీస్తేనే కానీ మనకు అర్థం కాదు. సో ఇది కలరింగ్ కావాలనుకుంటే మనం ఇలా అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఒక బౌల్లో ఇది మునిగేంతగా నీళ్ళు పోసి మనకు కావాల్సిన కలర్ అనేది దాంట్లో మిక్స్ చేసి దాంట్లో 5 minutes అలా డిప్ చేసి వదిలేసేయాలండి మొత్తం ఉల్లిపాయ మొత్తం. సో దాని తర్వాత ఫ్రెష్ వాటర్ ఒక ట్యాప్ కింద పెట్టేసి మనం కడిగేస్తే ఎక్కడైతే ఆ కటింగ్ ఎడ్జ్ ఉంది కదండి, సో అక్కడ కలర్ పట్టేస్తుంది. మిగతా అంత పట్టదు, కొంచెం సిల్కీగా ఉంటుంది కదా, సో అక్కడ కలర్ అంటుకుంటుంది. ఓకే, సో ఇక్కడ 2 వచ్చేసాయి. బల్బ్ వచ్చిందా? బల్బ్ వచ్చేసి ఓకే. అలా మనకు ఫుల్ గా వచ్చేస్తే ఫుల్ చేసేసుకోవచ్చు. లోపల అలా వస్తూనే ఉంటాయి. ఓకే అండి, రోజ్ ఫ్లవర్ రెడీ. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, చక్కగా సజ్జ బూరెలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సజ్జ బూరెలు తయారు చేసే విధానం: ముందుగా బెల్లం తురుము నీళ్లలో కరిగించి ఉంచాలి. ఒక బౌల్లో సజ్జ పిండి, యాలకుల పొడి, మిరియాల పొడి, సోంపు పొడి, ఉప్పు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని బూరెల్లా ఒత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సజ్జ బూరెలు రెడీ.